మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభం తెలియజేస్తూ ఉన్నాను. గాలించుట జల్లించుట అనే ఈ అంశం మీద అనేక విషయాలను అనేక సందర్భాల్లో అనేక భాగాల్లో నేర్చుకున్నాం. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. గత భాగంలో సంఘము పడిపోతున్నట్లుగా కనపడుతుంది కానీ సంఘము పడిపోదు అనే విషయాన్ని ప్రస్తావిస్తూ 3 విషయాలు అందులో నేర్చుకున్నాం. అదేమిటి అంటే సేటన్ విల్ ట్రై టు డిస్ట్రాయ్ ద లిటిల్ కంపెనీ. అందులో మొదటగా సాతానుడు ఆ చిన్న మందను నాశనము చేయడానికి ప్రయత్నిస్తాడని మనం నేర్చుకున్నాం. రెండవది మరి గాడ్ విల్ బీ విత్ హిస్ ఫెయిత్ఫుల్ వన్స్ టు ది ఎండ్. అందులో రెండవ ఆలోచన ఏంటంటే అంతము వరకు కూడా దేవునికి నమ్మకమైన వారుగా ఉన్న వారితో దేవుడు ఉంటాడు. నమ్మకమైన వారితో ఎల్లప్పుడూ అనుదినము చివరి వరకు దేవుడు ఉంటాడని అదొక చక్కటి వాక్యాన్ని కూడా మనం నేర్చుకున్నాం. మూడవదిగా మరి నమ్మకమైన విశ్వాసుల పట్ల దేవుడు కనికరము ఆయన శ్రద్ధ చూపుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని కూడా మనం చాలా చక్కగా నేర్చుకున్నాం. గమనించండి, సంఘం పడిపోయినట్లుగా కనపడుతుంది కానీ సంఘము పతనము కాదు అని మనం నేర్చుకున్నాము. సంఘము దేవుని నివాస స్థలము, సంఘముతో దేవుడు ఉన్నాడు, నీతో నాతో ఉన్నాడు గనుక మనము అధైర్య చెందన అవసరం లేదు ప్రియులారా. గమనించండి, ఈరోజు మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఈరోజు మరి విషయం ఏంటంటే మనం నేర్చుకుందాం. అయితే టెస్టిమనీస్ టు మినిస్టర్స్ పేజ్ 20 అనే పుస్తకంలో గ్రంథకర్త ఈ విధంగా రాస్తూ ఉన్నారు. ఏంటంటే ద చర్చ్ సూన్ టు ఎంటర్ అపాన్ హర్ మోస్ట్ సివియర్ కాన్ఫ్లిక్ట్ విల్ బి ది ఆబ్జెక్ట్ మోస్ట్ డియర్ టు గాడ్ అపాన్ ది ఎర్త్. కొన్ని వచనాలు నేను చదివి ఆ వాక్యాలు మీకు నేను వివరిస్తూ. అంటే అర్థం ఏమిటి? మరి సంఘము అతి త్వరలో మరి క్లిష్టమైనటువంటి మరి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళుతుంది కాబట్టి, ఆ పోరాటంలో వెళుతుంది కాబట్టి, అపవాది చేత పరీక్షించబడుతుంది కాబట్టి ఆ సమయంలో సంఘము దేవునికి అతి ప్రీతికరమైనది అని చెప్తున్నాడు. సరే, ఎప్పుడైతే సంఘము క్లిష్ట పరిస్థితుల్లో ఉంటుందో, సంఘ విశ్వాసులు గారి దేవుని బిడ్డలు కష్టకాలంలో ఉంటారో ఆ సమయమున దేవుడు మరి సంఘం పట్ల ఇంకా శ్రద్ధ చూపి ఇంకా ఆసక్తికరంగా ఉంటాడట. ది కాన్ఫెడరసీ ఆఫ్ ఈవిల్ విల్ బి స్టర్డ్ విత్ పవర్ ఫ్రమ్ బినీత్ అండ్ సేటన్ విల్ క్యాస్ట్ ఆల్ ద రిప్రోచ్ పాసిబుల్ అపాన్ ద చోజన్ వన్స్. శేషించిన వారి మీద అనేక దాడులు చేస్తూ మరి అనేక శక్తులను ప్రేరేపించి అన్ని విధాలుగా సాతానుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. గమనించండి, శేషించిన వారి మీద సాతానుడు ఎప్పుడు మరి దాడి చేస్తూనే ఉంటాడు. అయినప్పటికీ ఎన్ని శక్తులను ఆయన పుంజుకొని వారిని ప్రేరేపించి ప్రభావితం చేసినప్పటికీ దేవుడు మాత్రము సంఘాన్ని ఆ విధంగా ఉంచాడు. బట్ ఎగ్జాల్టెడ్ టు బి ఎ ప్రిన్స్ అండ్ ఎ సేవియర్ to give repentance to Israel and remission of sins, will Christ, our representative and head, close his heart or withdraw his hand or falsify promise? No, never. అయితే ఏమంటాడంటే సంఘము ఇంత కష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ సాతానుడు అనేకమైనటువంటి దుష్ట శక్తులను ఉపయోగించి మరి సంఘం మీద వదిలేకపోయినప్పటికీ మన రక్షకుడిగా ఉన్నవాడు దేవుడు యేసు ప్రభువు వారు మన విడుచునా ఎన్నడూ విడువాడు. సంఘము ఇటువంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు సాతానుడు దాడి చేసినప్పుడు దేవుని కుమారుడు యేసు ప్రభువు వారు మనల్ని విడిచిపెట్టాడు, మనతోనే ఉంటాడని మనం చక్క విషయాన్ని నేర్చుకోవాలి. గమనించండి ప్రియులారా, సంఘం పట్ల దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. గత భాగంలో 3 విషయాలు చెప్పాను. ఇంకో 4 విషయం ఏంటంటే గాడ్స్ పీపుల్ విల్ నాట్ ఫాల్ బట్ విల్ గో త్రూ ది ఎండ్. అదేనా, దేవుని ప్రజలు పడిపోరు కానీ ఈ యొక్క అంత్యకాల సంఘటనల నుండి వారు ప్రవేశిస్తూ విజయవంతులవుతారట. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా సంఘము దేవుని యొక్క ప్రజలు పతనము కారు, పడిపోరు. కానీ ప్రతి ఒక్క క్లిష్ట పరిస్థితుల్లో వారు ఆ మార్గములో మరి సురక్షితంగా వారు వెళతారు, వారు ప్రవేశిస్తారు. Let it be anything. God's people will go through safely through the end. అంటే అనేక క్లిష్ట పరిస్థితుల నుండి, అనేక మరి మార్గముల నుండి, అనేకమైనటువంటి అంత్యకాల సంఘటనల నుండి దేవుని ప్రజలు వారు సురక్షితంగా
చివరి అంతం వరకు వారు వెళతారు, వారి యొక్క మార్గంలో ఉంటారు అని చెబుతూ ఉన్నాడు. బైబిల్ కామెంటరీ వాల్యూమ్ 7 మనం చూసుకుంటే 911వ పేజీలో ఈ విధంగా రాయబడి, ద చర్చ్ డస్ నాట్ ఫాల్, ఇట్ రిమైన్స్ అన్నాడు. చూసారా, సంఘము పడిపోదు, అది నిలకడగా ఉంటుంది, అది ఉనికిలో ఉంటుంది. సంఘము పడిపోదు ప్రియులారా, అది ఉనికిలో ఉంటుంది, అది సజీవంగా ఉంటుంది. సంఘం అంటే ఎవరు? మీరు నేను. సాతానుకు ఉద్దేశం ఏమిటి? సంఘాన్ని నాశనం చేయాలని, సంస్థను నాశనం చేయాలని, విశ్వాసులకు విశ్వాసాన్ని పతనం చేయాలని, ఎవరు కూడా పరలోకం వెళ్లకుండా ప్రతి ఒక్కొక్కరు కూడా ఆయనతో కలిసి నరకములో మరి మరణించాలనే ఉద్దేశం సాతానుడిది. ఎవరు కూడా పరలోకాన్ని చేరకూడదు, ఎవరు కూడా రక్షించబడకూడదు అనే ఉద్దేశము సాతానుడిది. అయితే దేవుడు మాత్రం గమనించండి, సంఘము పడిపోనట్లుగా కనపడుతున్న మనుషులకు దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క శ్రద్ధ, దేవుని యొక్క హస్తము సంఘం మీద ఉంది కనుక ద చర్చ్ విల్ నెవర్ ఫాల్, ఇట్ ఓన్లీ రిమైన్స్ అన్నాడు. ఎంత గొప్ప చూసండి. అంటే సంఘము అనే ఒక పదాన్ని మనం వాడుతాం. సంఘము, ద చర్చ్. వాట్ డస్ ద వర్డ్స్ ద చర్చ్ మీన్ ఇన్ దిస్ ప్యాసేజ్? ఈ వాక్యములో సంఘము అంటే అర్థం ఏమిటి? అంటే ద ఫెయిత్ఫుల్ కమాండ్మెంట్ కీపింగ్ పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని సంఘము. సంఘం అంటే ఎవరు? నమ్మకమైన వారు, దేవుని యొక్క ఆజ్ఞలు గైకొన్నటువంటి దేవుని ప్రజలు. ఫెయిత్ఫుల్ కమాండ్మెంట్ కీపింగ్ పీపుల్ ఆఫ్ గాడ్. ధర్మశాస్త్రం అనుసరిస్తూ నమ్మకమైన దేవుని ప్రజలే సంఘము. గమనించండి, సంఘం అంటే అసలు ఇంకా చూస్తే సంస్థను చాలనుకుంటారు, కానీ సంఘం అంటే దేవుని యొక్క 10 ఆజ్ఞలు గైకొనుచు విశ్వాసంగా జీవిస్తున్న వారిని సంఘము అని ఇక్కడ ఈ వాక్యంలో మన పేరు పడుతూ ఉంది. చూడండి, ఇన్ అదర్ వర్డ్స్ ద చర్చ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ హిస్ ఫెయిత్ఫుల్ ఒబీడియంట్ చిల్డ్రన్ ప్లస్ టేర్స్. సంఘము అన్నప్పుడు ఏంటి? దేవుని యొక్క నమ్మకమైన విధేయులైన ప్రజలు మరియు గురుగులు. మనం గమనించండి, మత్తయి సువార్త 13వ చదివితే గోధుమలు గురుగులు కనపడుతుంది. గమనించారా? గోధుమ గురుగులు అంటే సంఘము దేంతో ఇమిడి ఉంది? సంఘములో గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి. ఇన్ ద చర్చ్ వీ హ్యావ్ వీట్ అండ్ ద టేర్స్. కనుక గమనించండి, సంఘం అనగా గోధుమలు గురుగులు కలిసి ఉన్నాయి, కలిసి పెరుగుతూ ఉన్నాయి. అయితే సంఘములో నమ్మకమైన దేవునికి విధేయులైనటువంటి విశ్వాసులైన ప్రజలు 10 ఆజ్ఞలు అనగా ధర్మశాస్త్రమును వారు పాటిస్తున్నటువంటి ప్రజలు ఉన్నారు. కాబట్టి గమనించండి, సంఘము పతనమైపోయేటట్టు కనపడుతుంది, కానీ సంఘము అన్లెస్ దే రిపెంట్ ద స్పాట్లెస్ ద అపోస్టేట్స్ విల్ ఫాల్. కదండి, ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడతామో, ఎప్పుడైతే మనం మారు మనసు పొందామో మనం నిలకడగా ఉంటాం. కానీ ఎప్పుడైతే ప్రజలు కానీ సంఘములో ఉన్నవారు వారు మరి మారు మనసు పొందకుండా, వారు జీవితాలు మార్చుకోకుండా పాపములోనే కొనసాగుతూ ఉంటే వారు పతనమైపోతారని మనకు లేఖనాలు చెబుతూ ఉన్నాయి. దోస్ హు రిమైన్ విల్ యాక్చువల్లీ డెడికేటెడ్ విల్ నాట్ ఫాల్. అంటే నమ్మకముగా ఉన్నవారు, దోస్ హు రిమైన్ డెడికేటెడ్ విల్ నాట్ ఫాల్. సమర్పణ కలిగి ఉన్నవారు ఎవరు వారు పడిపోరు. సమర్పణ కలిగి ఉన్నవారు ఎవరు పతనమైపోరు. వారు దేవునితో సన్నిహితంగా ఉన్నారు. కాబట్టి సంఘము, ద చర్చ్ మీన్స్ దోస్ హు ఆర్ ఫెయిత్ఫుల్ ఒబీడియంట్ కమాండ్మెంట్ పీపుల్ ఆఫ్ గాడ్. నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఏ సంస్థ చెందినా సరే, దేవుని యొక్క 10 ఆజ్ఞలను గైకొని విశ్వాసంగా జీవిస్తూ ఆయనకి విధేయుడినట్లయితే నీవు సంఘములో ఒక భాగస్వాముడిగా ఉన్నావు. గమనించండి, చాలాసార్లు మనం అనుకుంటాము సంఘం అంటే ఈ సంఘమే అనుకుంటున్నాం. చర్చ్ మీన్స్ ఎక్లీజా, కాల్డ్ అవుట్. గమనించండి, మనం అసెంబ్లీ అన్నాడు, సమావేశము. కాబట్టి గమనించండి, ఎవరైతే నమ్మకంగా దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనుచు ఆ ఆజ్ఞలకు విధేయులుగా జీవిస్తారో వారిని సంఘముగా అనుకుంటే, బై దేర్ కంటిన్యూయల్ లాయల్టీ టు గాడ్, ఏమన్నాడు? బై దేర్ లాయల్టీ టు గాడ్ అండ్ ఒబీడియన్స్ బై ఫెయిత్ టు క్రైస్ట్ టు ద కమాండ్మెంట్స్ ద ఫెయిత్ఫుల్ విల్ నాట్ ఫాల్ అవే. వారు దేవుని యొక్క ఆజ్ఞలకు గైకొని భయపడి విధేయత కలిగి వారు కొనసాగించినట్లయితే వారు ఎన్నటికీ పరిపూర్ణ సుమా. గమనించండి, ఎడతెగక దేవునికి విధేయులై వారు విధేయతను కొనసాగుతూ
దేవుని క్రీస్తునందు విశ్వాసము కనుపరుస్తూ దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనుస్తూ ఉన్నట్లయితే ఈ యొక్క నమ్మకమైన క్రైస్తవులు, నమ్మకమైన విశ్వాసులు పడిపోరు అంటున్నాడు. దే విల్ క్లింగ్ టు గాడ్ అండ్ గో త్రూ టు ది ఎండ్. వారు దేవుణ్ణి పట్టుకొని ఈ యొక్క అంత్యకాలం వరకు క్షేమంగా వారు చేరతారట. ఈ కాలం నుండి మరి యేసుక్రీస్తు వచ్చే వరకు కూడా ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని క్లిష్ట పరిస్థితులు వారు ఎదుర్కొన్నప్పటికీ వీటన్నిటిని ఎదుర్కొని జయించి వాటి ద్వారా వారు ఆ మార్గం ప్రవేశించి అంతం వరకు వెళుతున్నట్లుగా చూస్తున్నాం. అయితే అర్థం ఏమిటి? సో మెనీ సూపర్ఫిషియల్ బిలీవర్స్ విల్ గో అవుట్ ఫ్రమ్ అమంగ్ అస్ ఇన్ దట్ అవర్ ఆఫ్ గ్రేట్ క్రైసిస్. అదేంటది? ద సండే లా. అంటే ఈ సంఘము, దేవుని యొక్క సంఘము క్లిష్ట పరిస్థితుల్లో దేవుడు ఆ సంఘాన్ని మరి అనుమతించినప్పుడు, ఏ క్లిష్ట పరిస్థితి? వాట్ ఈస్ దట్ గ్రేట్ క్రైసిస్? అర్థం ఏంటంటే జాతీయ ఆదివారము చట్టం. నేను పదే సార్లు ఈ యొక్క శీర్షికలు చెప్తున్నాను ఈ అంశం మీద. జాతీయ ఆదివారము చట్టం అంటే అయితే నేషనల్ సండే, జాతీయ ఆదివారము చట్టము అతి ప్రాముఖ్యమైన అంశము. అది క్లిష్టమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో సంఘస్థులు మనం అందరూ కూడా మనం వెళ్ళవలసిందే. నచ్చినా నచ్చకపోయినా, మెచ్చినా మెచ్చకపోయినా, అంగీకరించకపోయినా, మనం సిద్ధంగా ఉన్నా లేకపోయినా, జాతీయ ఆదివారం చట్టము అమలుకు వచ్చినప్పుడు నీవు నేను ఏ డినామినేషన్కి చెందిన, ఏ జాతికి చెందిన, ఏ ప్రాంతానికి చెందిన, ఏ దేశానికి చెందిన, ఏ రాష్ట్రానికి చెందిన, ఏ భాషకు చెందిన, ఏ తెగకు చెందినప్పటికీ, ఏ సంస్థకు చెందిన మనమందరము తీర్మానం తీసుకోవాలి. ఏంటది? మన సబ్బాతును ఏడవ దినముగా మనం ఆచరించి బైబిల్ పరంగా మనం దాన్ని ఆరాధించాలా, ఆ రోజు పరిశుభ్రపరచాలా, లేదా మానవుడు కల్పించినటువంటి ఆదివారము అని అదే ఆరాధన దినమని అంగీకరించి మానవుడు నెలకొల్పినటువంటి ఈ యొక్క అబద్ధపు సబ్బాతును అంగీకరించాలా అని తీర్మానం తీసుకోవాలి. సో ఐ హ్యావ్ టు మేక్ అ డిసిషన్ బిట్వీన్ సాబత్ అండ్ సండే. సబ్బాతు అనగా దేవుని యొక్క ముద్ర, ఆదివారం అనగా మృగపు ముద్ర. అయితే ఎప్పుడైతే ఈ రెండిట్లో ఒకటి మనము అంగీకరించాలో, సబ్బాతున ఆదివారమా? సబ్బాతు నిజమైన సబ్బాతు అని మనం దాన్ని ఆరాధించాలా ఆ రోజున, లేదా ఆదివారం అని మనం అనుకోవాలా? ఈ రెండింటి మీద మనము తీర్మానం తీసుకున్నప్పుడే ఏం జరుగుతుంది తెలుసా అండి? అనేక మంది అవిశ్వాసులు కదండి, పై మిడిమిడిగా ఉన్న వేషధార కలిగినటువంటి విశ్వాసులు సంఘం నుండి, సంస్థ నుండి వెళ్ళిపోతారు, మన నుండి వెళ్ళిపోతారట. ఇప్పుడు బాగానే ఉన్నాం, కష్టం లేదు, ఆదివారం చట్టం ఇంకా రాలేదు కాబట్టి మనం బాగానే ఉన్నాం, కష్టం లేదు కాబట్టి మనం సుఖంగా ఉన్నాం, శ్రమ లేదు, బాధ లేదు, శోధ లేదు, పరీక్ష లేదు. అందుకే ఈరోజు సంఘములో అనేక మంది విశ్వాసులు కలిసిపోయారు. గోధుమలు, గురుగులు కలిసి ఉన్నాయి. అది ఇప్పుడు బయటపడుతుంది తెలుసా? ఇప్పుడు బయటపడదు, మనకు కనపడదు. మన చుట్టూనే ఉన్నారు కానీ మనకు శత్రులుగా ఉంటారు. మనతోనే ఆరాధిస్తున్నారు, మనతోనే కూర్చుంటారు, మనతోనే భోజనం చేస్తారు, మనతోనే ప్రార్థన చేస్తారు, మనతోనే వారు మమేకమై జీవిస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఆదివార చట్టం అమలుకు వస్తుందో నిజమైనటువంటి విశ్వాసులు ఎవరో, అబద్ధపు విశ్వాసులు ఎవరో, అప్పుడు దేవుడు మనకు కనుపరుస్తాడు. ప్రియులారా, గమనిద్దాం. అంతవరకును మనము చాలా జాగ్రత్తగా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎంతకు సార్? వెన్ ద గవర్నమెంటల్ ఐరన్ ఫిస్ట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్స్ నాక్స్ ఎట్ ద డోర్. గమనించారా? ఎప్పుడైతే ప్రభుత్వాలు మన యొక్క సంఘాలు ద్వారాలు తాకి కదండి, మీరు ఆదివారాన్ని ఆచరించాలా, ఆదివారమనే మీరు ఆరాధించాలా, సబ్బాతు కాదు, మీరు దాని సబ్బాతుని విడిచిపెట్టాలి, లేకపోతే మీకు మరణ శిక్షణ అని అన్నప్పుడు ఎంతమంది వాస్తవానికి ఈరోజు ఆ సత్యంతో నిలబడతారు? ఒక ప్రశ్న వేసుకుందాం. నేను వేస్తాను, మీకు వేస్తున్నాను. మీరు సెవెంత్ డే సంఘములో ఎందుకు ఉన్నారు? వై ఆర్ యూ అ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ మెంబర్ టుడే? మీలో ఎంతమంది సంఘ సభ్యత్వాన్ని కలిగి సబ్బాతును ఆరాధిస్తూ ఎందుకు సంఘ సభ్యుడిగా ఉన్నారు? సత్యము తెలుసుకొని మనం సంఘ సభ్యుడిగా ఉన్నామా?
మనము ఈ యొక్క సబ్బాతును నిజమైన 7వ దిన సంఘమని, ఈ సత్యము మాకు తెలిసింది, ఇది బైబిల్ పరంగా నిజము, దేవుడు మనకు ఆజ్ఞాపించాడు కాబట్టి ఈ సత్యము కొరకు ప్రభువా మేము ఈ సంఘములో ఉన్నామని మీరు అనుకుంటున్నారా? లేదా ఈ సంఘము మనకు అనుగ్రహించే అనేకమైనటువంటి సదుపాయాల గురించి ఉన్నామా? ఆర్ వి ఇన్ ద చర్చ్ ఫర్ ద ట్రూత్ ఆర్ ఫర్ బెనిఫిట్స్? ఈ సంఘములో, ఈ సంస్థ ఎందుకున్నాం మనం? సత్యం కొరకు పోరాడుతూ ఉన్నామా? లేకపోతే ఈ సంఘ సంస్థ ద్వారా వచ్చే ప్రయోజనాలు కొరుచున్నామా? సదుపాయాలు గురించి ఉన్నామా? ఏదో మన బ్రతుకు తిరుగు కోసం ఈ సంఘంలో ఉన్నామా? ఈ సంస్థలో ఉన్నామా? అది ఎప్పుడు బయటపడుతుంది తెలుసా? మీరు బయట పెడితే తప్ప అది బయటపడదు. నేను బయట పెడితే తప్ప అది బయటపడదు. కానీ దేవుడు బయట పెడతాడు. ఎప్పుడు పెడతాడు? ఎప్పుడైతే జాతీయ ఆదివారం చట్టం వస్తుందో, నీవు దేవుడు కావాలా, ఈ లోకము కావాలా? నిత్య జీవు కావాలా, నరకము కావాలా? మరణం నుండి జయించి దేవుడి యొక్క ఆ యొక్క ఆశీస్సులు కావాలా, లేకపోతే నేను మిడిమిడిగా ఉంటాను, వేషధారిగానే జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో మనం బతకొచ్చునేమో కానీ పరలోక రాజ్యాన్ని కోల్పోతాం. గమనించారా? అపవిత్రమైన మరి నిజము కాని అనేక మంది క్రైస్తవులు అబౌట్ టు ఫాల్, అంటే ద చర్చ్ ఈజ్ అబౌట్ టు ఫాల్ అనే ఒక స్టేట్మెంట్ మనం వింటాం. ఆ వాక్యం ఏంటి? సంఘము పడిపోయే స్థితిలో ఉన్నట్లుగా, పడిపోయినట్లుగా ఉన్నది. అంటే ఇట్ రివీల్స్ దట్ ద అబౌట్ టు ఫాల్ ఈవెంట్ కల్మినేట్స్ ఇన్ ద నేషనల్ సండే లా. ఈ జాతీయ ఆదివారపు చట్టం అమలుకు వచ్చినప్పుడు ఈ ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా తీర్మానం తీసుకునే పరిస్థితి వచ్చినప్పుడు సంఘము పతనమైపోతుందేమో, సంఘము పడిపోతుందన్నట్లుగా కనపడుతుంది. కానీ ఇట్ విల్ బీ ద నేషనల్ సండే లా ఎనాక్ట్మెంట్ విచ్ విల్ బీ వెరీ నియర్లీ ఓవర్త్రో ద చర్చ్. I repeat, it will be the national Sunday law enactment which will be very nearly overthrow the church. దాదాపు ఈ యొక్క జాతీయ ఆదివారము చట్టము అమల్లోకి వచ్చినప్పుడు, ఈ యొక్క క్లిష్ట పరిస్థితిలో సంఘము ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా గలిబిలి కలిగి ఇందులో ఉండాలా, వెళ్ళిపోవాలా? అనేక మంది మనలోని వెళ్ళిపోతూ ఉన్నారు, మరి సంఘాన్ని విడుస్తున్నారు, సత్యాన్ని విడుస్తున్నారు. ఎప్పుడైతే విడిచిపెడుతూ ఉన్నారో ఈ సంఘం ఏముంది? ఈ సంస్థ పడిపోయింది, ఈ యొక్క శేష సంఘము మరి పతనమైపోయింది అనే విషయాన్ని చాలామంది గమనిస్తూ ఉంటారు. వెన్ పీపుల్ లీవ్ ద చర్చ్ బికాస్ ఆఫ్ నేషనల్ సండే లా, the church appears to fall. It seems to be that the church is dying. It seems to be that the church will never wake up. కదండి, ఇంకా సంఘము ఇంకా పైకి ఉనికిలో ఉండదు, సంఘం పతనమైపోతుంది. ఎందుకు చేస్తారంటే ఈ జాతీయ ఆదివారము చట్టము ద్వారా అనేక మంది సంఘాన్ని విడిచిపెడుతూ వారి విశ్వాసాన్ని విడిచిపెడుతున్నారు. కాబట్టి ఇంకా ఏముంది, సంఘములో ఏమీ లేదు అనుకున్నట్లుగా కనపడుతూ ఉంది. గమనించండి, మనం సంఘంలో ఉన్నాం, దేవుని నివాసులుగా ఉన్నాం కనుక మనం జాగ్రత్త వహించాలి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14. Revelation chapter 7 verse 17. I said unto him, Sir, thou knowest. And he said to me, These are they which came out of great tribulation, and have washed their robes, and made them white in the blood of the Lamb. అయితే అక్కడ ఆత్మ అడుగుతున్నాడు, వీరు ఎవరు అన్నప్పుడు ఈ యొక్క 144,000 మంది గురించి మాట్లాడుతూ ఎవరు అన్నప్పుడు యోహాను అయ్యా మీకు తెలుసు ఎవరంటే, వీరు ఆ మహా పోరాటంలో బయటకు వచ్చిన వాడు, ఆ మహా సంఘర్షణ బయటకు వచ్చి వారి వస్త్రములను గొర్రెపిల్ల రక్తముతో కడబడిన వారు. చూసారా, వారి వస్త్రాలను గొర్రెపిల్ల వస్త్రంతో కడబడి వారు నూతనంగా చేయబడిన వారు. గమనించండి ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అవిశ్వాసులు, అవిధేయులు విశ్వాసాన్ని విడిచిన దేవుని నమ్మకమైన విశ్వాసులు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ వారు క్షేమంగా అంతం వరకు చేరతారు. ఐ రిపీట్, although the disobedient will depart from the faith, God's faithful ones who love and obey the truth and His word will not fall but go through to the end. అవిధేయులు విడిచి వెళ్ళిపోయినప్పటికీ, అవిశ్వాసులు, అపనమ్మకమైన వారు, వేషధారులు ఈ సత్యాన్ని సంఘాన్ని విడిచిపెట్టినా
దేవుని యొక్క నిజమైన విశ్వాసులు ఇంకా ఉన్నారు. వారు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నారు, దేవుని వాక్యానికి విధులై ఉన్నారు కనుక అంతవరకు వారు సహిస్తారు కనుక మనం దేవునికి వందనాలు చెప్పాలి. సంఘము దేవునిది, దేవుని చేత స్థాపించబడింది కనుక ప్రియులారా గమనించండి, దేవుని యొక్క వాక్యము మనకు తేటగా కనబడుతూ ఉంది. అంతవరకు సహించిన వాడెవడు ధన్యుడు కదండి. అంటే అర్థం ఏమిటి? The not fall sentence is referred not to the entire membership, not to the organized structure, but only to those in the church who unswervingly remain faithful to obedience. అంటే పడిపోరు అన్నప్పుడు సంస్థగా కాదు, కానీ వ్యక్తిగతంగా చెప్పాలి అంటే వ్యక్తిగతంగా మనము నమ్మకంగా ఉన్నప్పుడు మనము పతనము కాము. మన విశ్వాసాన్ని బట్టి మన పరలోకానికి వెళతాం, మన జీవిత విధానం బట్టి పరలోకానికి వెళతాము, మన దేవుని యొక్క కృపను బట్టి పరలోకానికి వెళతాం, క్రీస్తును నమ్ముకున్న బట్టి వెళ్తాము. మన దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనుచు నమ్మకంగా ఉన్నప్పుడే ఆ పరలోక రాజ్యానికి వెళతాం. గమనించండి, మన యొక్క డిగ్రీలు కాదు, మన డాక్టరేట్లు కాదు, మన చదువులు కాదు పరలోకానికి తీసుకువెళ్ళవు. మనకున్న ధనము కాదు, మనకున్న సంపద కాదు, మనకున్న విద్యా అర్హత కాదు. నీ ఏ విద్యా అర్హత ఉన్నా, సిరి సంపదలు ఉన్నా, ధనధాన్యాలు ఉన్నా, పలుకుబడి ఉన్నా, ఏది కూడా మనం రక్షించలేదు. ఏది రక్షించగలదో తెలుసా అండి? నమ్మకమైన విశ్వాసము కలిగి దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనొచ్చు క్లిష్ట పరిస్థితుల్లో దేవుని కొరకు మనం జీవిస్తూ ఆ దేవుని యొక్క ముద్రను మనం పొందితే తప్ప ఈ పరలోక రాజ్యానికి మనం చేరలేము. అక్టోబర్ 21వ తారీఖు 1844 సంవత్సరంలో మీరు చూసుకుంటే, ఈ మిల్రైట్ మూవ్మెంట్లో చూసుకుంటే దాదాపు 50,000 నుండి 1,00,000 మంది దేవుని రెండవ రాకడ కొరకు, యేసు రాకడ కొరకు వారు ఎంతో వేచి ఉన్నారు కదండి. 50,000 నుండి 1,00,000 వరకు ప్రజలు యేసు ప్రభువారు అక్టోబర్ 22వ తారీఖున 1844 సంవత్సరము ఈ లోకానికి రాబోతున్నాడని వారందరూ కూడా వేచి చూశారు. అక్టోబర్ 22వ తారీఖు, అక్టోబర్ 22, 1844 సంవత్సరము యేసు క్రీస్తు ఈ లోకానికి రాలేదు. రైట్? ఏమి తెలుసండి, ఆ 50,000 మందిలో మీరు గమనించుకుంటే అనేక మంది వెళ్ళిపోయి 49,950 మంది వెళ్ళిపోతే 50,000 మందిలో కేవలము 50 మంది ఆ రోజు నిలకడగా ఉన్నారు. చూసారా? 50,000 మంది యేసు వస్తాడని వారు ఆకాంక్ష వేసి చూసినప్పుడు, ఎంతో ఆశతో ఉన్నప్పుడు ఆయన రాకపోయినప్పుడు ఏమైంది? కేవలము 50,000లో 50 మంది నమ్మకమైన వారు జీవించారు. ఈ లోకములో నీవు నేను నమ్మకంగా జీవించినప్పుడు శేషించిన వారి చిన్న మంద ఆ పరలోక రాజ్యములో చేరబడుతూ ఉంది. అటువంటి కృప దేవుడు మీకు నాకు అనుగ్రహించాలని ప్రభువా, మనం ఎల్లప్పుడూ నమ్మకంగా ఉండాలని మనం దేవుని ప్రార్థన చేద్దాం. రండి ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఈరోజు ప్రభువా సంఘము పడిపోతున్నట్లుగా కనపడుతూ ఉంది, పతనమైపోతున్నట్లు కనపడుతుంది, కానీ అది పడిపోదు ప్రభువా, అది పతనమవుదని మీరు సెలవిచ్చారు. నమ్మకమైన విశ్వాసులుగా నీ ధర్మశాస్త్రంలో పాటిస్తూ దేవుని ముద్ర కలిగి మేము జీవించినట్లయితే గొర్రెపిల్ల రక్తముతో మేము కడబడి శుద్ధీకరించి మా వస్త్రములను ప్రభువా తెల్లని వస్త్రముగా చేసి నిత్య రాజ్యంలో చేర్చమని క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. మరొక అంశముతో మీ ముందుకు వస్తున్న అంతవరకును కృపాక్షేమ సమస్తము మీకు దేవుడు దయచేయునుగాక. ఆమేన్.